Hey guys, welcome back to my channel. Today's recipe chicken fry, spicy and yummy chicken fry in my Attama style. ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాజ్ పర్ యువర్ క్వాంటిటీ ఆఫ్ ది చికెన్. వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో పెరుగు, ఇంకా పసుపు, ఇంకా నిమ్మరసము, ఉప్పు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచి వేసుకున్న దాంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కారము వేసి మంచిగా కలిపేసి మ్యారినేట్ చేసుకోవాలా. ఒక 1 hour రెస్టింగ్ టైమ్. మూత పెట్టేసి if you want to keep it in the fridge, keep it in the fridge or else keep it aside for 1 hour. And after 1 hour pan పెట్టేసుకునేసి ఆయిల్ వేసి అది వేడైనాక ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక పుదీనా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొనేసి ఇది కూడా ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకొనేసి కొంచెం పసుపు, ఇంకా మనము 1 hour నానబెట్టి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొనేసి మీడియం ఫ్లేమ్లో కుక్ అనివ్వాలి. మూత పెట్టి ఒక 15 minutes వరకు ఫ్లేమ్ మీడియంలో ఉంచండి. సో దట్ ఆయిల్ పైనకి తేరుతుంది, మంచిగా ఫ్రై అయ్యి. మధ్యలో కలుపుతూ ఉండండి. తర్వాత కోకోనట్ పౌడర్, ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసి చూసుకోండి ది టెక్స్చర్ ఆఫ్ ది చికెన్ వెదర్ ఇట్ ఈస్ కుక్డ్ ప్రాపర్లీ ఆర్ ఎల్స్ నాట్. లేకుంటే మూత పెట్టి మళ్ళీ మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. యాక్చువల్లీ నాకు ఈ ప్రాసెస్ మొత్తము అయ్యేసరికి 45 minutes to 1 hour పట్టింది. సో బీ పేషెన్స్ ఇఫ్ యూ వాంట్ ది యమ్మీ అండ్ స్పైసీ చికెన్ ఫ్రై. సో మొత్తం అది ఉడికినాక ఒక 50% ఉడుకుతుంది. తర్వాత వాటర్ పోయాలా. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ది బౌల్ ఉంది కదా, ఆ బౌల్లో వాటర్ యాడ్ చేసుకొనేసి పోసేసి ఒక 10 minutes మూత పెట్టి కుక్ చేసుకోండి. ఆ తర్వాత మూత తీసి ఇక్కడ మా అత్తమ్మ టమాటాని కట్ చేసి దాన్ని చేయితో ఇలా పిసికింది. చాపర్ ఉంది కదా అత్తమ్మ అన్నట్టు చాపర్తో చేసిన టేస్ట్ ఇంకా ఇలా చేయితో పిసికి పోసిన టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అని చెప్పేసి టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసి దాన్ని చేయితో ఇట్లా పిసికి ఆ రసాన్ని పోసిందనమాట. సో మూత పెట్టకుండానే కుక్ చేసింది మీడియం ఫ్లేమ్లో. తర్వాత ధనియాల పొడి ఇంకా మిరియాల పొడి యాడ్ చేసుకుంది తగినంత. యాడ్ చేసుకొని ఇంకొక 5 minutes ఉంచింది స్టవ్ పైన. అండ్ లాస్ట్లీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొనేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి హౌ tasty it is. Hope you like the video guys. If you like the video, please like, share and subscribe to my channel. Thank you for watching.